తెలుగు సీజన్ 9 ఇప్పుడు రణరంగంలా మారిపోయింది. టాప్ కంటెస్టెంట్ అనుకున్న భరణిని ఎలిమినేట్ అయిపోయాడు. ఇవాళ నామినేషన్స్లో కంటెస్టెంట్స్ రచ్చగా ఒక రకంగా హీటెడ్ డిస్కషన్ అయినట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ అయేషా అలాగే రితు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. లవ్ కంటెంట్ కోసమే వచ్చావంటూ రితుని డైరెక్ట్గా నామినేట్ చేసింది అయేషా. తనుజాని నామినేట్ చేసింది చిట్టి పికిల్స్. రమ్య మోక్ష ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చింది రమ్య. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ తనుజపై రమ్య మాటలు వదిలేసింది. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఒక రకంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు హౌస్లో వేడెక్కినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది రెండు ప్రోమోస్లో కూడా. ఈ వారం నామినేషన్లో మరి రమ్య, సాయి, రితు అలాగే తనుజ, దివ్య, రాము, సంజన, కళ్యాణ్ వీళ్ళందరూ ఉండబోతున్నారా? ఈ ప్రోమో చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎవరితో ఏకీభవిస్తున్నారు? రమ్య మాటలతో ఏకీభవిస్తున్నారా? తనుజ మాటలతో ఏకీభవిస్తున్నారా? మొత్తం మీద అయితే ఒక రకంగా పండుగ వాతావరణం తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా రెండు ప్రోమోస్ చూస్తే హౌస్లో వాతావరణం ఒక్కసారి హీట్ ఎక్కినట్టు కనిపిస్తుంది. ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు అరుచుకుంటున్నారు, మాటలు వదిలేస్తున్నారు. ఇంకో పక్కన ఫైనల్ కంటెస్టెంట్ కప్పు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్న భరణి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఒక్కసారిగా అందరూ ఏదైతే ఒక క్యాలిక్యులేషన్ చేశారో ఇప్పటిదాకా బిగ్ బాస్కి సంబంధించి, వీళ్ళు టాప్ కంటెస్టెంట్స్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు హౌస్లో ఇంకొన్ని రోజులు ఉండొచ్చు అని అనుకున్నారో, వీళ్ళు ఒక గ్రూప్ అని అనుకున్నారో, అవన్నీ ఒక్కసారిగా విచ్ఛిన్నం అయిపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బిగ్ బాస్ 9 తెలుగులో హౌస్లో ఇప్పుడు రచ్చ జరుగుతుంది. ఆ రచ్చలో మీరు ఎవరిని సమర్థిస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎవరు జెన్యూన్ అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఈ రెండు ప్రోమోస్ చూసిన తర్వాత నామినేషన్స్ ఒకరిపై ఒకరు, ఇటు రమ్య అలాగే ఇటు రితు అలాగే తనుజ, దివ్య వీళ్ళందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుగుతుంది. ఎలా చూడాలి? కంటెస్టెంట్స్ ఎవరు ఉండే అవకాశం ఉంది నామినేషన్స్లో ఈసారి? రైట్, బిగ్ బాస్ షోలో ఒకవైపు నామినేషన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇటు కంటెస్టెంట్ల మధ్య హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మొదటి నుంచి కూడా ఇదే విధంగా కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వెళ్ళారో అప్పుడు ఈ హీట్ అని మరింత పెరిగింది. ఈ రోజు సోమవారం కావటంతో నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళినటువంటి వాళ్ళు 4 వారాల పాటు చూసినటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళపైన చూసారు. కొంచెం అది మనసులో పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని నేరుగా టార్గెట్ చేశారు. అందులో భాగంగా ఒకవైపు రీతు చౌదరిని ఆయేషా చేసింది, ఇంకోవైపు రమ్య మోక్ష అదేవిధంగా తనుజన్ చేసింది. ప్రధానంగా రీతుని టార్గెట్ చేస్తూ ఒకవైపు ఆయేషకు అనేది డైరెక్ట్ నామినేట్ చేసే విధంగా ఒక అవకాశం కల్పించారు బిగ్ బాస్. అది వాడుకొని తను డైరెక్ట్ గా ఇటు రీతుని నామినేట్ చేసింది. రీతుని నామినేట్ చేస్తూ నువ్వు లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి వచ్చావు, లవ్ ట్రాక్ మాత్రం నడిపిస్తున్నావు అంటే మొదటి నుంచి కూడా బిగ్ బాస్ 9th సీజన్ మొదలైనప్పుడు కూడా ఒకవైపు రీతు, డెమన్ పవన్ మధ్య ఒకవైపు లవ్ ట్రాక్ నడుస్తుందని చర్చ అనేది జోరుగా నడుస్తూనే ఉంది. దానికి సంబంధించినప్పటికీ కొన్ని క్లిప్స్ కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మానే వాటిని బేస్ చేసుకొని ఒకవైపు ఆయేషా ఈ విధంగా రీతును టార్గెట్ చేసి ఈ విధంగా చేయడంతో అందరూ కూడా ఒక షాక్ గురని, ఇంకోవైపు రమ్య మోక్ష అటు తనుజని అదే విధంగా నామినేట్ చేసి నువ్వు ఇంకా ఒకవైపు మాస్తోనే ఉంటున్నావు అంటూ కూడా తనం చేసింది. ఈ విధంగా మొత్తం కూడా హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి తారాస్థాయికి చేరుకున్నాయి. అటు రీతు కావచ్చు, ఇంకోవైపు ఎవరైతే ఆయేషా ఉన్నారు కావచ్చు, మొత్తం కూడా ఒకరికొకరికి చాలా పెద్ద ఎత్తున అనేది చర్చ జరిగింది. ఒకవైపు నీకు అటిట్యూడ్ ఎక్కువ అనేది ఈ మధ్య కూడా తారాస్థాయికి చేరుకుంది. ఇంకోవైపు సాయి శ్రీనివాస్ కూడా ఇదే విధంగా జరిగింది. సాయి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా రచ్చ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా జరగడంతో అందరు కూడా ఈ వారంలో ప్రస్తుతం రమ్య, సాయి శ్రీనివాస్, రీతు, తనుజ, దివ్య
రాము, సంజన, కళ్యాణ్ ఈ విధంగా వీళ్ళందరూ కూడా నామినేషన్ లో ఉన్నారని ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇంకోవైపు దివ్యాని టార్గెట్ చేస్తూ సాయి శ్రీనివాస్ నీ వల్ల ఎవరైతే టాప్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా నీ వల్ల వెళ్ళిపోయారంటూ నిన్న బర్ని ఎలిమినేట్ అయ్యారు. ఆయన టాప్ కంటెస్టెంట్ కేవలం నీతోని ఏదైతే కూతురు తండ్రి బంధం పెట్టుకోవడం వల్లే తన ఆట మొత్తం కూడా ఆగిపోయింది నీ వలన అంటూ కూడా ఒకవైపు చేయడంతో దీన్ని ప్రతిఘటిస్తూ ఇంకోవైపు దివ్య కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రస్తుతం రావడంతో రెండు ప్రోమోల్లో కూడా ప్రస్తుతం అయితే ఈటు కనిపించడంతో అందరు కూడా ఒకవైపు బిగ్ బాస్ ఏదైతే ప్రేక్షకులకు కావాల్సినటువంటి తక్కువ వచ్చిందంటూ కూడా ఒకవైపు ప్రేక్షకులందరూ కూడా ప్రస్తుతం ఫీల్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు నామినేషన్ లో వీళ్ళందరూ ఎవరైతే రమ్య, సాయి, రీతు, తనుజ, దివ్య, రాము, సంజన చౌదరి అదేవిధంగా కళ్యాణ్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇవాళటి నామినేషన్స్లో మనం చూస్తే కనుక కంటెస్టెంట్స్ మధ్య ఒక రకంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్, గ్రూప్స్ అన్నీ విడిపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. ఇంతకుముందు వీళ్ళు క్లోజ్, వీళ్ళందరూ గ్రూప్స్, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అని ఎవరైతే అనుకున్నామో వాళ్ళందరూ విడిపోయారు. ఒక రకంగా ఒకరిపై పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు. నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు గేమ్ ఆడడానికే వచ్చావు, నువ్వు ఇక్కడికి నువ్వు నాటకాలు ఆడుతున్నావు, నువ్వు డ్రామాలు చేస్తున్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని కొంతమంది చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ఇటు వైల్డ్ కార్డ్ ఆయేషా అలాగే రితు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. లవ్ కంటెంట్ కోసమే వచ్చావంటూ రితుని డైరెక్ట్గా నామినేట్ చేసింది ఆయేషామ. ఇటు తనుజాన్ కూడా నామినేట్ చేసింది చిట్టి పికిల్స్ రమ్య. దీంట్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఇటు ఆయేషాని సపోర్ట్ చేస్తున్నారా, అలాగే లేకపోతే తనుజాని? ఇటు రమ్యపై తను కూడా కొన్ని వాదనలు తను కూడా వినిపించే ప్రయత్నం చేసింది. తనుజాని నామినేట్ చేసింది చిట్టి పికిల్స్ రమ్య. ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇచ్చింది రమ్య. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ తనుజాపై రమ్య హాట్ కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య ఒక రకంగా వేడెక్కినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ప్రోమోస్ని చూసిన తర్వాత ఒక పండుగ వాతావరణంకి సంబంధించిన ఎపిసోడ్, అలాగే దాని తర్వాత ప్రోమో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే నెక్స్ట్ వార్ మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్ రానున్న రోజుల్లో ఇంకా ఫైర్తో ఉండబోతుంది అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్లో రమ్య, అలాగే సాయి, అలాగే రితు, అలాగే తనుజ, దివ్య, రాము, సంజన, కళ్యాణ్ వీళ్ళందరూ ఉండబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఏ కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తున్నారు? రమ్యనా, సాయియా, రితువా, తనుజ, లేక దివ్యానా, రామువా, ఓర్ సంజన, కళ్యాణ్? ఎవరు టాప్ కంటెస్టెంట్స్లో నిలిచే అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి కింద కామెంట్ రూపంలో. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు ఈ టాప్ నామినేషన్స్? దాదాపు 7 మంది ఈ ఎలిమినేషన్ రౌండ్లో ఉండబోతున్నారు. నామినేషన్స్లో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు, వర్బల్గా దాడులు చేసుకుంటున్నారు. ఏమని అనంటే యాక్ట్ చేయడానికి నువ్వు వచ్చావని ఒకరు, నువ్వు ఉండాల్సిన అవసరం లేదని ఒకరు, ఇలా ఒకరినొకరు ఒక రకంగా బిగ్ బాస్ హౌస్ రానున్న రోజుల్లో ఇంకా వేడెక్కబోతుందా? రైట్, మీరు అన్నది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అనేది చెప్పుకోవాలి ఇక్కడ కళ్యాణ్. ఎందుకు నేను మాట అంటానంటే, ఇటు ఈ రోజు జరిగిన కొద్దిసేపటి క్రితం ఇటు బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేస్తుంది, కాక పుట్టిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే అరౌండ్ 10 నిమిషాల టైం నుండి దాదాపుగా 45,000 వ్యూస్ ని సొంతం చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ నామినేషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఎందుకంటే 5 స్టార్స్ కి అలాగే హౌస్ మేట్స్ కి సంబంధించి, అఫ్ కోర్స్ అందరూ కూడా హౌస్ మేట్స్ 5 స్టార్స్ వచ్చిన తర్వాత కాస్త 5 పెరిగింది అనుకుంటూ మాట్లాడుకున్న నేపథ్యంలో సాయి వచ్చేసి ఎలిమినేషన్ కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్, ఎవరు సాయి అండ్ కళ్యాణ్ మధ్య హీటెడ్ కాన్వర్సేషన్ జరుగుతోంది. సో ఆ హీటెడ్ కాన్వర్సేషన్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు అది గేమ్ గురించి సంబంధించి, నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదంటే సాయికి అలాగే పవన్ కి మధ్య ఒక హీటెడ్ కాన్వర్సేషన్ జరిగిన ఆ ప్రోమోకి సంబంధించి. ఇక ఆదైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అయిపోతే సంజనాకి దివ్యకి మధ్య ఏదో ఒక పాయింట్ తీసుకుని సంజన దివ్యాని పాయింట్అవుట్ చేస్తే ఇది సిల్లీ పాయింట్, ఇది నామినేషన్ కి పనికిరాని పాయింట్ అంటూ సంజనాని చెత్త రీజన్స్ అంటూ కోట్ చేస్తుంది. ఆ తర్వాత భరణి నీ వల్ల వెళ్ళిపోయాడంటూ కూడా సంజన ఇండైరెక్ట్ గా చెప్తే భరణి వెళ్ళిపోయింది నా వల్ల కాదంటూ ఇటు సంజన కౌంటర్ ఇస్తుంది దివ్య. ఇక అక్కడి నుంచి చాలా
ఇంట్రెస్ట్ నా పేరు గుర్తు పెట్టుకోండి అనే దివ్య అంటే నీ పేరే అంత గుర్తు పెట్టుకునేంత పేరు కాదు అంటే కూడా ఇటు సంజన కౌంటర్ ఇచ్చింది. సో అలాగా ఇద్దరి మధ్యకి సంబంధించి నెక్స్ట్ తనూజాకి రమ్యకి ఐ థింక్ ఈ రోజు నామినేషన్స్ చూసే వాళ్ళు గ్యారంటీ ఈ హీటెడ్ కాన్వర్సేషన్ గురించి చూస్తారండి. వాళ్ళు బహుశా అంత ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు తనూజ చాలా సాఫ్ట్ గా కనిపించింది ఇంతకాలం, బట్ ఈ రోజు మాత్రం రమ్యకి తనూజకి నామినేషన్స్ లో జరిగే గొడవ మాత్రం గ్యారంటీ ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు. ఎందుకు నేను మాట్లాడతానంటే ఇక్కడ రమ్య కాస్త కోట్ చేస్తుంది, నువ్వు ఫేక్ గా ఆడుతున్నావు అని చెప్పి నామినేట్ చేస్తే తన టర్న్ వచ్చినప్పుడు రమ్యని నామినేట్ చేస్తూ తనూజ రెండు చేతులు కలిస్తే చప్పట్లని చెప్పి అలాగే కాకుండా లాస్ట్ లో ఎండింగ్ అయిపోతున్న సందర్భంలో వెళ్ళిపోతూ ఒక విజిల్ వేస్తుంది. ఆ విజిల్ తో ప్రోమో కంక్లూడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి తనుజ తన వర్షం చూపించబోతోంది. ఇక్కడ రమ్య ఏముంటుంది, ఇంతవరకు నువ్వు ఒక ట్రాక్ నడిపావు, నీకు కాస్త ఇండైరెక్ట్ గా ఇద్దరి మధ్య కూడా హీటెడ్ కాన్వర్సేషన్ జరిగిందనే చెప్పుకోవాలి. రమ్యకి అట్ ద సేమ్ టైం రమ్యకి అండ్ తనుజాకి మధ్య. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంటే రీతుకి సంబంధించి అండ్ మిగతా కంటెస్టెంట్ కి సంబంధించి ఆ ఎలిమినేషన్ కూడా కాస్త హీటెడ్ కాన్వర్సేషన్ లాగే జరిగింది. ఎందుకంటే కనుక ఇద్దరికి మధ్య ఇప్పటికీ మనం చూసాం ఆయేషాకి అట్ ద సేమ్ టైం రీతుకి మధ్య లాస్ట్ 2 ఎపిసోడ్స్ ముందు కిచెన్ లో జరిగిన ఎపిసోడ్ రచ్చ జరిగింది. ఆ తర్వాత మధ్యలో పవన్ వెళ్ళిన తర్వాత టీమ్మేట్స్ అక్కడ కొంతమంది నీకేంటి అక్కడ లేడీస్ ఇద్దరు మాట్లాడే విమెన్ ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటే నీకేంటి అని చెప్పి ఎపిసోడ్ చూసిన చాలా మంది గుర్తుంటుంది. సో అలా ఒక హీటెడ్ కాన్వర్సేషన్ తర్వాత మళ్ళీ నామినేషన్స్ లో అనుకున్నారు వీళ్ళిద్దరి మధ్య హీటెడ్ కాన్వర్సేషన్ ఉంటుందని చెప్పి. సో అనుకున్నట్టే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు దివ్య అండ్ సాయికి మధ్య కూడా ఒక హీటెడ్ కాన్వర్సేషన్ జరిగింది. సో సాయి ఇంతవరకు అంటే 5 స్ట్రాంగ్ కి సంబంధించి కాస్త ఇప్పుడు తన ఎక్కడ కనిపించట్లేదు అంటే ఇలా అనుకుంటున్న సందర్భంలో ఐఎమ్ సారీ ఒక హీటెడ్ కాన్వర్సేషన్ జరుగుతుంటే అండ్ ఈ రోజు నామినేషన్స్ లో ఇటు రాము చాలా సైలెంట్ కనిపించాడు ఎపిసోడ్, దాంతో పాటు తను వచ్చిన టైంలో తన ఆటతో చూపిస్తున్నాడు. బట్ ఈ రోజు రీతుకి అలాగే రాముకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఎంతవరకు నువ్వు ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చావంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు నాకు సపోర్ట్ ఇచ్చారా అని చెప్పి అంటూ ఉంటే ఆశ లేదు అంటూ ఉంటుంది. సో ఇలా రీతుకి అలాగే రాముకి మధ్య జరిగి హీటెడ్ కాన్వర్సేషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి ప్రోమో ప్రకారం చూసుకుంటే. ఆ తర్వాత ఇటు రమ్యకి తనుజాకి సో వీళ్ళిద్దరి మధ్య కూడా హీటెడ్ కాన్వర్సేషన్ జరిగింది. సో దీంతో ఆ ప్రోమో కూడా కంక్లూడ్ అయిన సందర్భం. సో ఇలా ఈ రోజు మాట్లాడుకుంటూ నామినేషన్ కి సంబంధించి బహుశా ఒక హీటెడ్ ఎపిసోడ్ కింద భావించాలి. బట్ అఫ్ కోర్స్ ప్రోమోలు కాస్త మనం చూస్తూ ఉంటాం, హైప్ ఉంటూ ఉంటుంది. సో అలాగే ఉంటుందా లేకపోతే ఇంకా బియాండ్ ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది బహుశా వ్యూవర్స్ డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ రీతుకి అట్ ద సేమ్ టైం దివ్యాకి వీళ్ళిద్దరికి సంబంధించి అండ్ హీటెడ్ కాన్వర్సేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఇటు రమ్య వర్సెస్ తనూజ కావచ్చు లేకపోతే రీతు వర్సెస్ రాము కావచ్చు అలాగే సంజన వర్సెస్ దివ్య. సో ఇలా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం జరిగే అవకాశం ఉంది. బట్ సాయికి సంబంధించి దివ్య వర్సెస్ సాయి ఇది ఉన్నప్పటికీ కూడా ఈ 6గురికి సంబంధించి మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఎలిమినేషన్ కూడా కాస్త నామినేషన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ కాంటెక్స్ట్ లో. కళ్యాణ్ రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారిగా మనం చూస్తే ఇటు రితు అలాగే ఆయిషా మధ్య ఆర్గ్యుమెంట్ చాలా క్రిటికల్గా ఉంది. ఒకరినొకరు నువ్వు అసలు నీకెందుకు అంత యాటిట్యూడ్, ఎందుకే నీకు అని చెప్పేసి ఇటు ఆయిషా రితును అనడం, రితు కూడా ఆయిషాపై మాటలు వదిలేయడం. ఒక రకంగా అసలు నువ్వు లవ్ ట్రాక్ నడిపించడానికే బిగ్ బాస్కి వచ్చావని చెప్పేసి రితును టార్గెట్ చేస్తూ ఆయిషా కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చింది. సో ఒకరినొకరు ఉద్దేశించుకుంటూ చాలా చాలా తీవ్రంగా విమర్శించుకుంటూ మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతానికి. సో ఒక రకంగా బిగ్ బాస్ హౌస్ వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. తెనాలి డబుల్ హౌస్ పల్స్ వారి దీపావళి శుభాకాంక్షలు.